నానా మిమ్మల్ని నేనేం డబ్బులు అడగలేదే. దయచేసి సబ్స్క్రైబ్ చేయించండి ప్లీజ్, మీకు చేతులు ఎత్తు మొక్తా. ఎస్, నేను ఛాలెంజ్ చేస్తున్నా ఈరోజు బాలకృష్ణకి అండ్ పవన్ కళ్యాణ్ కి. చూడు ఫ్లాష్ బ్యాక్. నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. 1 ఎంత? 11 పెద్ద నేనైతే చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే నేను హీరోయిన్ ని. మేకప్ తీసి మాట్లాడు, ఏ పెద్ద హీరోయిన్ అనుకుంటాను జఫాదానా. చూసినప్పుడు ఈ రోజు కూడా నన్ను ఆడియన్స్ ఆ షోలో ఉన్నప్పుడు హీరోయిన్ గానే చూస్తారు. ఈ మాట ఎక్కడైనా చెప్పుకో, అలాగే నమ్మితే కర్మ. రోజా అబ్బా ఎంత బాగా డాన్స్ చేసింది. 1 minute. ఏందా అసలు, ఏంది నువ్వు కరాటీ చేస్తున్నావా డాన్స్ చేస్తున్నావా? రోజా ఎంత మంచి చీర కట్టుకుంది, రోజా ఎంత మంచిగా నగలు పెట్టుకుందనే చూస్తారు. ఊదు మొహం వేసుకొని తాగి 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 బందర మొహంది జగనన్న ఆయన సెల్యూట్. రోజా పువ్వేమో వాసన, రోజా నూరేమో గబ్బు. కరెక్టే కదమ్మా. బతుకులు కొట్ట మీరు ఒక మనుషులు పశువులు. రోజా మేకప్ వైఎస్ఆర్సీపీ బ్యాకప్, జగన్ లాకప్. జగన్ గారు నాకు ఎందుకు సీట్ ఇచ్చారు, నేను ఎలా గెలిచాను? నాలో స్టఫ్ లేనప్పుడు అంటే కొట్టుకొని ఇద్దరు కూర్చో జుబ్బక్ జుబ్బక్ జుబ్. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. రోజా అట ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. అందరికి ఇష్టమైన పీతలు చికెన్ నాకు ఇష్టం, ఎగ్ మా అబ్బాయికి బిర్యానీ, అన్ని కలిపి తింటున్నాను. పంది తిన్నట్టు తింట అడ్డంగా బలిసి. ఒక పందిలాగా తింటదేమో ఆవిడ గాని. మార్నింగ్ ఓట్స్ తింటా, అయితే దాని నిండా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటా. చిచి, పశువులు కుడి తాగినట్టు తాగుతున్నారు కదరా. ఇంతకాడికి వచ్చేపోయే నలుగురు దగ్గర ఒంటేలు తాగినా బెటర్ కదరా. ఏం జన్మరా మీది? జగనట్ట ఏం మాట్లాడుతున్నావురా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? జగనట్ట బ్రెయిన్ లేదు. ఇప్పుడు అసలు ఏం జరుగుతుందిరా ఇక్కడ? ఒక్కడైనా వాడి గురించి పట్టించుకుంటారా? చూడరా, కన్న తండ్రి కన్నా ఎక్కువ బాధపడుతున్నాడు. గుద్దినోడు వాడే అన్న. గత ముఖ్యమంత్రి గారు చేసిన నిర్వాహకం ఏంటంటే, చెప్పు, పిల్లలు ఆడుకునే క్రికెట్ గార్డులు కింద గార్డు మీద కూడా ఆయన బొమ్మ వేసుకున్నాడు. అది ఉందా నీకు? నాకు లేదు. అదే మరి ఉందా అంటున్నా. నాకు లేదు. చంద్రబాబు నాయుడు గారికి వంశీని చూస్తే బాబు నాయుడు కన్నా చంద్రబాబు నాయుడు గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. లోకేష్ గారి కన్నా గ్లామరస్ గా ఉన్నాడు. A few moments later. నాకు ఈ రోజుటికి కూడా ఎస్సీ లీడర్సే హైయెస్ట్ గా ఉంటారు. మాకు ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి, అటు చూడండి. మామూలుగానే విమెన్ ఎక్కువగా నేను ఏం అనను, వాళ్ళకి సపోర్ట్ చేయటమే నాకు ఇష్టమైన పని. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. కాలు చూపించి చీర ఎత్తి కాలు చూపించి నువ్వు నా కాలు గోట కూడా సరిపోయిన మాటలు మాట్లాడినప్పుడు కూడా చెప్పేటివన్నీ శ్రీరంగ నీతులు,
చేసేటివన్నీ దొమ్మల గుడిసెల్లోకి దూరడం. రూపాయలు వేస్తానని చెప్పిన వాళ్ళు 13,000 రూపాయలు వేసి మిగిలిన ₹2 ఏమని చెప్పి మేము అడుగుతున్నాం. ₹2 అంట. 2,000కి ₹2 తేడా తెలియని బచ్చాగాడు పిల్ల బచ్చా వాడి గురించి మాట్లాడుకోవడం అంతకన్నా దరిద్రం. జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ 2029 ఎలక్షన్ లో మళ్ళీ గెలిపించే పరిస్థితి ఉందంటారా? సారీ అండి, లేదు, నో ఛాన్స్. అప్పటి వరకు ఆ పార్టీ ఉంటుందో లేదో కొంచెం డౌట్ ఏనండి అసలు. మూర్తి గారు, ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. ఏం చేస్తాం? సామెత ఉంది చూడు, దూడ ఓయమ్మా చాలా చిన్న సెకల్ లేవురా నీలో నా బట్ట పుసుక్కుని అంత మాట్లాడిసిందేట్రా. కట్టడి చేస్తామని చెప్పిన మీడియాని కూడా అలౌ చేయలేని పరిస్థితి. ఇట్లా పెట్టా సూర్యుడు నేను ఆపేయగలనా? నాకు అర్థంగా పెడుతున్నా. సులభ కాంప్లెక్స్ లో చీపురు కట్లయితే చేత్తో అక్కడ క్లీన్ చేసి అదోలాగా ఉంటావు నువ్వు. ఆపేయగలనా? ఇవన్నీ పొగోడి కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఇవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం. నీ బతుకు పకోడీ గాల్లో నువ్వేదో పెద్ద మొదరని ఎదవా ఎందుకు పనికిరాడు. ఏది కూడా మర్చిపోయే ప్రసక్తి ఉండదు. ఎన్నిసార్లు కొట్టిన చావని పావురా నువ్వు. అట్టు పెట్టిన వాళ్ళకి అట్టున్నర 2, 2.5, 3 వాళ్ళ స్థాయిని బట్టి తప్పకుండా పెడతాను. నీ బతుకు మళ్ళీ మాట్లాడవా? శాఖనే హ్యాండిల్ చేసావు, సిగ్గులేదురా నీకా? కానీ నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం, మానవ అభిమానం ఏమీ లేవు. నాకు సిగ్గు, శరం, రోషం, పౌరుషం ఏమీ లేవు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాడు, మాకు చాలు. నేను ఒక సన్నాసిని, నా వెనక 30 మంది సన్నాసులు మీరు. మేము చచ్చేదాకా జగన్మోహన్ రెడ్డి గారే మాకు. పుల్లగా ఉప్పు కారం వేసుకొని నాకు నువ్వు వెళ్ళి నీ అబ్బా. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫైనల్ గా గంట కొట్టడం మాత్రం మర్చిపోగా.